అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో దసరా దేవి శరన్నవరాత్రులో 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి, ఏ రంగు చీరని ఆమెకి ధరింపచేయాలి, ఏ నైవేద్యంని సమర్పించాలి, ఏ నామాలతోటి, ఏ స్తోత్రాలతోటి, ఏ మంత్రాలతోటి పూజించాలి, ఏ పువ్వులతో అర్చించాలి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేయాలి, ఏమి నిషిద్ధం చేయాలి, ఏమి దానం చేయాలి, ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల ఎలాంటి ఫలితాలనేవి కలుగుతాయి, ఇలాంటి ప్రతి ఒక్కదాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా తెలియచేస్తానండి. మీకున్నటువంటి ప్రతి సందేహానికి సమాధానం అనేది ఈ ఒక్క వీడియో ద్వారానే తీరిపోతుంది. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం అనేది చెయ్యండి. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులో 6వ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి అక్టోబర్ 8, 2024 మంగళవారం రోజున విజయవాడలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు శ్రీ మహాలక్ష్మీ దేవిగాను, శ్రీశైలంలో కొలువుతీరి ఉన్నటువంటి అమ్మవారు కాత్యాయని దేవిగాను భక్తులకి దర్శనమిస్తారు. 2024 సంవత్సరంలో దేవీ శరన్నవరాత్రులో 6వ రోజు పూజ చేసుకోవాల్సినటువంటి తేదీ అక్టోబర్ 8, 2024 మంగళవారం రోజున. ఈ రోజు తిథి ఆశ్వీజ శుద్ధ షష్ఠి. షష్ఠీ తిథి ప్రారంభము అక్టోబర్ 8, 2024 మంగళవారం రోజున ఉదయం 6:55 నుంచి అక్టోబర్ 9, 2024 బుధవారం రోజున ఉదయం 7:29 వరకు ఉంటుంది. ఈ రోజు నక్షత్రము జ్యేష్ఠ, రాత్రి 12:55 వరకు. ఈరోజు అమ్మవారికి పూజ చేసుకోవడానికి శుభ సమయాలు ఉదయం 7:20 నుంచి ఉదయం 8:24 లోపు మీరు పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ సమయంలో కుదరకపోతే కనుక మరలా ఉదయం 9:10 నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. సాయంత్రం పూజ శుభ సమయం వచ్చేసి సాయంత్రం 4:55 నుంచి సాయంత్రం 6:30 వరకు అండి. ఈ సమయంలో మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చు. ఈరోజు శ్రీ మహాలక్ష్మీ దేవికి నైవేద్యంగా పానకముని, వడపప్పుని, పూర్ణాలని, చలిమిడిని నివేదించాలి. అలాగే కాత్యాయని దేవి అమ్మవారికి నైవేద్యంగా రవ్వ కేసరిని నివేదించాలి. ఈరోజు అమ్మవారికి గులాబీ రంగు చీరని ధరింపచేయాలి. సంపెంగ పువ్వులతోటి, తెల్ల కలువలతోటి, సన్నజాజి పూలతోటి అమ్మవారిని పూజించాలి. ఈరోజు తప్పకుండా చదువుకోవాల్సినవి లక్ష్మీ స్తోత్రాలు, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళితోటి అమ్మవారిని పూజ అనేది చేసుకోవడము, శ్రీ సూక్తము లేదా ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమః అనే మంత్రంతో అమ్మవారిని పూజించుకోవాలి. ఈరోజు నిషిద్ధం ఉల్లిపాయ. దానం చేయవలసినవి పేదవారికి డబ్బుల రూపంలో కానీ, బ్రాహ్మణులకి తాంబూలంతో కూడినటువంటి దక్షిణని ఇవ్వడం కానీ మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు అమ్మవారిని పూజించటం వలన అఖండ కీర్తి, అలాగే ఐశ్వర్యము, ధనప్రాప్తి అనేది కలుగుతుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. నేను వీడియోస్లో తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఎంతో కొంతమందికి ఉపయోగపడుద్ది అనుకున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియో తోటి, ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. ఓం